ఈ రోజుల్లో వారికోస్ వెయిన్స్ అనేది ప్రధాన సమస్యగా మారింది. అసలు ఆ వారికోస్ వెయిన్స్ అంటే ఏమిటి? మీరు చెప్పినట్టు నిజంగా వారికోస్ వెయిన్స్ అనేది చాలా ప్రధాన సమస్య కింద ఇప్పుడు మన సమాజంలో చూస్తా ఉన్నాం. ప్రతి ఐదుగురిలో ఒకళ్ళకి వారికోస్ వెయిన్స్ తో ఇబ్బంది పడుతున్నారంటే అది అతిశయోక్తి కాదనే మనం చెప్పుకోవచ్చు. సో ఈ వెరికోస్ వెయిన్స్ అంటే నార్మల్ గా మన కాళ్ళల్లో చెడు రక్తం తీసుకెళ్లే రక్తనాళాలని వెయిన్స్ అంటాం. సో ఈ వెయిన్స్ ఏం చేస్తాయి, కింద నుంచి ఈ చెడు రక్తనాళాన్ని పైకి మనకి హార్ట్ దగ్గరికి తీసుకెళ్తాయి. సో ఇలాగా తీసుకెళ్లి ఈ రక్తనాళాలని మనము వెయిన్స్ అని అంటాము. దీనిలో ప్రాబ్లం రావటం వల్ల రక్తనాళము మెలితిరిగిన పాముల్లాగా కొంతమందిలో బయటికి కనపడకపోయినా లోపలలోనే సమస్యలు రావడము, కాళ్ళు నల్లగా పడిపోవడము, ఉబ్బులు రావడము, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని మనము ఈ సమస్యలన్నిటినీ కలిపి మనం వెరికోస్ వెయిన్ సమస్య అంటాం అనమాట. ఈ ప్రాబ్లమ్స్ అన్ని, ఈ సిమ్టమ్స్ అన్నిటిని. సో దీనిలో మేజర్గా ఈ చెడు రక్తం అంతా అక్కడ నిలిచిపోవటం వల్ల మనకి దీనివల్ల ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క దుష్ప్రభావాలు. ఇనిషియల్ స్టేజ్ లోనేమో కాలు రాపడం, కాళ్ళల్లో నొప్పులు రావటం, పిక్కలు పట్టేయడము, ఇవన్నీ జరుగుతాయి. ఇంకొద్దిగా సివియర్ స్టేజ్ లో కాలు నల్ల పడిపోవటము, పుండ్లు పడిపోవటము, మానం పుండ్ల కింద పడటము, రక్తం గడ్డకట్టడము, బ్లీడింగ్ అవ్వడము, చిన్న దెబ్బ తగిలినా కూడా రక్తం ఆగకుండా బ్లీడింగ్ అయిపోవడం, ఇవన్నీ కూడా వెరికోస్ వెయిన్స్ యొక్క లక్షణాలు.